ఏంటి ఈ మధ్య చాటింగ్ ఎక్కువైపోయింది. ఏ పోరా ఫోన్ ఏ పోరా లేదంటే నాన్నకి చెప్తా. ఫోన్ ఫోన్ నాన్నకి చెప్తా చెప్తా నీ పని చెప్తా. హలో నైట్ నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ సచ్చాడ్రా వాడు? అవునా, నేను మార్నింగ్ ట్రై చేశా, సేమ్. ఏమై ఉంటుంది? ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి, నువ్వే చెప్పాలి. సరే, ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమైతే కనుక్కుంటావా? అలాగే, నేను మాట్లాడతా. ఏంటి? కాన్ఫరెన్స్ కలుపు, నేను లైన్లో ఉంటాను. సరే. హలో అమ్మా, నేను విక్కీని. ఏడాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రూమ్లో ఉన్నాడ్రా. రూమ్లో ఒక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఏముంటుందిరా, ఆ డబ్బా అదేరా. ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుకుంటున్నాడు. భోజనం కూడా నేనే వెళ్ళి పెట్టొచ్చాను. పిలవాలా? ఏంట్రా, ఏం మాట్లాడో? అమ్మా వద్దమ్మా, నేను వచ్చి కలుస్తాలే. విన్నావుగా, 24 hours ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేస్తున్నాడా? ఏమై ఉంటుంది? ఇంటికెళ్దామా? ఏంటే? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? హలో, నేను ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నీకే అవసరం, ఆలోచించుకో. ఆవిడకి ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్, జీడిపప్పు కుడి, కాజు స్వీట్స్? అవేం కాదు. అటు చూడు, చెరుకు రసం వద్దు, చెరుకు గడ్డ తీసుకో. ముసలావిడ కాదు, పెద్ద ఆవిడ. సూపర్ గా నవ్వుతుంది. బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైంది వచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట. ట్రీట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. లేదమ్మా. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గానీ టీ గానీ ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రే వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే పద పద. రే ఈశ్వర్, లేరా. ఎవరొచ్చారు చూడు, లే. పడుకోనిరా, శ్రీని అంటున్నాడు. పక్కకు జరుగు. అబ్బో, ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి. నేను బయలుదేరుతా.